ఆ యొక్క గోపాలగిరి నర్సులు కష్టించి శ్రమించి ఆ యొక్క సర్పంచ్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి చెట్టు జాతీయ చెట్టు అండి. ఒక రాయి చెట్టు పట్టుకరా. నర్సరీ గన్నేరు చెట్టు, మందార చెట్టు, అవునే పడకరా. కామసి చెప్పు పెద్ద 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 గీగి దొరకరా. ఇప్పుడు ఇంకా యాభై చెప్పు. ఇంకొక చిన్నది ఏముంటుంది, నేడు చెట్టు. వీటానికొల్లే వదులు, దీన్ని వదులు. చదువు చదువు. నమస్కారం అండి. ఎంతమంది అయితే అడవి శాఖ జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి, మండల స్థాయి ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మా మండల ఎంపీడీఓ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి ఉన్న వాళ్ళందరికీ నా శిరస ప్రకృతి యొక్క శిరస ఉంది. ఎందుకంటే ఈరోజు గౌరవశ్రీ పాలకుర్తి నియోజకవర్గమైన ఎమ్మెల్యే గారు యశస్వి మేడం గారు తొర్రూరులో ఉండవలసిన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యొక్క పర్యావరణ పరిరక్షక చెట్లో మొక్క చెట్టు ప్రాముఖ్యతని తెలియపరచడానికై చేస్తున్న ఎమ్మెల్యే గారికి మా యొక్క శిరస వందనములు. సుశ్రుత ఫౌండేషన్ తరఫున ఒకటేనండి, మిమ్మల్ని కోరేది ఒకటే. ప్రతి పల్లె ప్రకృతి వనంలో ఎక్కడైతే అమూలమైన శక్తివంతమైన మన జాతీయ చెట్టు అయినా ఇలాంటి ఒక మర్రి చెట్టు, రావి చెట్టు, ఉసిరి చెట్టు, నీరేడు చెట్టు, కానుగ చెట్టు, జమ్మి చెట్టు, తంగేడు చెట్టుకు, వేప చెట్టుకు ప్రాముఖ్యత ఇవ్వండి. మన యొక్క గాలిలో తేమ మొత్తం తగ్గిపోయి భూమి మీద ఉష్ణోగ్రత కొద్ది మాత్రం పడ్డా కానీ అవి నిరోధించే శక్తివంతమైన చెట్లు. అలాంటి ప్రాముఖ్యత మన ఎమ్మెల్యే గారు ఇవ్వాలని, అంతేకాకుండా ప్రముఖంగా ఈ యొక్క లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో లయన్స్ నెంబర్ ఆఫ్ ప్రెసిడెంట్ గారి యొక్క కృష్ణమూర్తి గారు, రమణారెడ్డి గారి, వెంకటేశ్వర రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో తొర్రూరు చుట్టూ, తొర్రూరు కానీ మొత్తం తొర్రూరు కావాలి, హరితమండలం కావాలి ఆకాంక్షించుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన ఎంపీడీఓ గారికి, సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు, కార్యదర్శులకు, అంతే విధంగా
ఈరోజు ప్రముఖంగా మాకు చీఫ్ గెస్ట్గా తొర్రూరు చేస్తున్న మన పాలకుర్తి ఎమ్మెల్యే గారు యశ్వంత్ రెడ్డి గారికి నా యొక్క సుశ్రుత ప్రకృతి వందనం తెలియజేస్తూ ఈరోజు చేసే విభాగంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దామండి. ఈరోజు తొర్రూరు యొక్క నితిన్ అంటే వందే మాతర ఫౌండేషన్ భవనంలో నితిన్ భవనంలో చేపట్టబోతున్న లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు వారి యొక్క ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ యొక్క కంపెనీలు మన యొక్క తొర్రూరు మనలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ప్రైమరీ స్కూళ్ళకు అంకితం చేసే ప్రభుత్వం యొక్క ఆధీనంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేసే ఒక మహోత్వరమైన యొక్క ఉజ్వలమైన కార్యక్రమానికి దీనికి విచ్చేసిన ముఖ్య అతిథిగా మన పాలకుర్తి నియోజకవర్గమైన ఎమ్మెల్యే గారైన గౌరవశ్రీ యశ్వంత్ ఎమ్మెల్యే గారికి, అంతేకాకుండా మున్సిపాలిటీ చైర్మన్ అయిన చూనం శ్రవణ్ గారికి, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారికి, అంతేకాకుండా ఎంతమంది అయితే ఆ అతిథులకు వస్తారో వాళ్లకు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఓ గారికి, ఎంఈఓ గారికి, అంతేకాకుండా ప్రముఖులకు వాళ్ళందరికీ నా సుశ్రుత ఫౌండేషన్ ప్రకృతి వందనములండి. ఇలాంటి ఒక పచ్చతనంలోనే మన యొక్క తొర్రూరు మండలాన్ని నిర్మించుకుందాం. తొర్రూరు మండలం పక్కకున్న యొక్క విలేజ్లు కానీ ఎక్కడైతే ప్రకృతికి ఒడి కడుతుందో ఆ ఒడిలో ఉండడానికి మన ప్రతిరూపమే ఈ యొక్క నితిన్ ఫౌండేషన్ యొక్క భవనాలు. దాన్ని చూడడానికి, ఆ కార్యక్రమం చూడడానికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దామండి. వృక్షోరక్ష కార్యక్రమం లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు ఆధ్వర్యంలో జరిగేది. చూడండి, ఈరోజు తొర్రూరులో ఉన్న నితిన్ ఫౌండేషన్ డాక్టర్ గీతా అశోక్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో చూడండి భవనం ఎన్ని చెట్లు ఉండేవి చూడండి. ఒకసారి చూపిద్దాం. ఇవి త్రిద్వల మారేడు చెట్టు చూడండి. సోలార్ సిస్టమ్తో ఇలాంటి ఏ కోతులు రాకుండా ఇది ఒక్కటి చూడండి. ఇది మెయిన్ లైన్ కింద చూడండి నేరేడు చెట్టు పెట్టిండు. ఇది మళ్ళీ కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ జరగడానికి పెట్టుకున్నారు. అంటే ఇంత విశాలంగా ఉన్నప్పుడు దీనికి గాలి పారుతుంది, కరెంటు కానేటప్పుడు దాన్ని నరుక్కుంటారు. అంటే చెట్టును చూడండి ఎంత ప్రేమిస్తారో, ఎంత కోటీశ్వర్లే వీళ్ళు చూడండి. పల్లెటూరు జమ్మి చెట్టు చూడండి ఎన్ని ఉన్నాయి. జమ్మి చెట్లు తెలంగాణ మన రాష్ట్రీయ చెట్టు చూడండి. ఇది ఆలోచించక మన చెట్లు వద్దు ఏమొద్దు అని ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణాన్ని పల్లెటూరును వినాశనం చేస్తున్నామండి. ఇది మెయిన్ కథ. ఇది ఇలాంటి ఉపయోగించుకోవాలి. మంచి చెట్లతోనే ప్రాధాన్యత ఉన్నది. పెద్ద స్వచ్ఛమైన గాలి సార్ ఇది. Anyone who can tell me about artificial intelligence? See, తెలుగులో మాట్లాడితే ఫీల్ అట్లాంటి ఇప్పుడు ఏం లేదు. ఇట్స్ అవర్ మదర్ టంగ్. ఐ ఎంకరేజ్ స్పీకింగ్ ఇన్ తెలుగు ఆల్సో. ఎవరైనా నాకు కొంచెం చెప్పినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దట్ విల్ బి ఇంటరాక్టివ్ మోర్. సర్చ్ అయినా పర్వాలేదు. వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? No one is right. That means you are all very intelligent actually. Fine. I am telling you that artificial intelligence ante krutrima medasu, right? The name itself is a self-explanatory, artificial. We have enough data in this era and just we need the decisions to make that more proper. So you have to upskill.
based on that you have to upskill in order to meet this era, right? And that is the reason I have taken the digital literacy challenge along with my husband, and we made it successful. We have a large crowd impacted with this. Artificial intelligence is nothing but we have to be prepared for making decisions. నిజంగా చెప్పాలంటే మనము డెసిషన్స్ ఎలా చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ ఈ యుగం. ఆ డెసిషన్ చేసుకోవాలంటే మనకి పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంటే కానీ మనం ఒక డెసిషన్ తీసుకోలేము. మనం ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో ఉన్నాం. మనం రేపు పొద్దున వైట్ కలర్ జాబ్స్ చేద్దామంటే కూడా ఉండదు. ఎందుకంటే we got drones. I think everyone is aware of the drones, right? You are aware of drones? తెలుసా? పిచ్కారీ చేస్తున్నాయి అవి వచ్చేసి మంగిలి. అవునా? రేపు ఆదాయం చేద్దామంటే poverty ఉండాలి, right? That is the reason we have to concentrate everything and we have to do whatever possible with the noble cause. Okay? And I believe in famous proverb, ప్రార్థించే పిల్లల కన్నా సాయం చేసే చేతులన్నా, రైట్? And this is I got about this fight. And this proverb, and I want to make your dreams come true. Just leave these computers. Daily మనం ఒక 15 minutes నేర్చుకుంటే చాలు. The small request for the teachers also. కొంచెం రోజు వినూత్నంగా చెప్పడానికి ట్రై చేయండి. I know it's highly possible. నేను కూడా 2 kids మదర్ని making them more interactive is not that easy. I understand your pressure also, but make it more interactive and at least for 10 minutes per daily. Computer daily lo koncham cheppandi so that they can beat the energy. Adamagana please మేము మా వంతు చేసాము. Better you also do everything from your end and make it possible, and we give whatever effort 100% possible. Okay? ఎప్పుడు భయపడదు. ప్రోగ్రెస్ తో మన బాధ నడవాలి. ఓకేనా? It's me signing off. You can catch me on the social media. Okay? My father name is Jayahari Nirmala Devi Pachuri and a wife of Nagara. Thank you so much for each and everyone who supported for this organization, including media, everyone. Thank you. And the social Lions Club team also. We are floating in the same phase. Actually, we are facing the same boat for the noble cause. Anything for the noble cause is our just thing. Thank you everyone. Thank you. ఇప్పుడు డాక్టర్ మా లైన్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర గారు మాట్లాడుతున్నారు. సభకు నమస్కారం. ఈనాటి ముఖ్య అతిథి మన ఎమ్మెల్యే గారు, ఎస్ఎస్పీ గారు, అలాగే ఇన్ఫోసిస్ బాధ్యులు, ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు చాలా సుదినం. గ్రామీణ పిల్లలకి విజ్ఞానం సంస్కారం నేర్పించే క్రమంలో మొదటగా ఇక్కడ ఈ వందే మాతరం ఫౌండేషన్ ద్వారా పిల్లలకు, అతి పేద పిల్లలకు, తల్లిదండ్రుల పిల్లలకు ఇక్కడ వివాసం ఏర్పరిచి వారి మంచి పేర్లు చూస్తూ వారికి విద్యతో పాటు సంస్కారం నేర్పించేటువంటి ఈ వందే మాతరం ఫౌండేషన్ ద్వారా రవీంద్రరావు గారు వారిని అభినందనలు శుభాలు. ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, విద్యార్థులకు, గ్రామీణ విద్యార్థులకు విద్యా సంస్కారం నేర్పించాలని తపనతో అనేక విద్యా నివేదనను నెలకొల్పే క్రమంలో అందరూ కూడా వారు సహకారం చేస్తున్నారు. మరి అదే క్రమంగా ఇన్ఫోసిస్ వారు ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్స్కి కంప్యూటర్స్ వితరణ అనేది చాలా ఉదాహరణ, చాలా సంతోషకరం.
వారి యొక్క వితరణకి దాతృత్వానికి అందరం కూడా అభినందించాలి. ఒకసారి ఇన్ఫోసిస్ వారికి కరకాలంతో సో విద్యాదానం అనేది అతి పవిత్రమైనది. మరి చాలా దానాలు చెప్తారు. అందులో అన్నదానం మంచిది కదా అని అంటే జరుగుతుంది. అన్నదానం కూడా గొప్పదానం. దానంలో అన్నదానము విన్న కానీ అన్నము ఒక పూటలో అరిగిపోవు. వస్త్రదానము కూడా విశిష్టమైన దానమే కానీ వస్త్రము ఒక ఏడాదిలో దేవుడు గారిని ఆశీస్సుగా కోరుతుంది. వస్త్రదానము కూడా విశిష్టమైన దానమే కానీ వస్త్రము ఏడాదిలో గృహదానం గొప్ప దానమే కానీ గృహంలో ఏడాది పైన కానీ కలిగిపోయింది చెరిగిపోయింది కూలిపోయింది విద్యాదానం ఒక్కటే సుమతి. అలాంటి దాతృత్వాన్ని దానాన్ని ప్రకటిస్తున్న ఇన్ఫోసిస్ దాతలకు వాళ్ళ ఇష్టానికి మరొకసారి శిరస్సు నిర్వహిస్తూ ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగే ప్రయత్నం చేయండి. దానికి ఎమ్మెల్యే కూడా సహకారం ఉంటుంది. మాకి స్వచ్ఛత శాసనంలో సహకారం ఉంటుంది చెప్పడానికి థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మన మధ్యకి చేసిన ముఖ్య అతిథిగా వచ్చేసిన పాలకుర్తి నియోజక శాసనసభ్యులు మనందరి ప్రియతమ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా జిల్లా విద్యాశాఖ గారికి, అదేవిధంగా మిగతా ఉన్న పెద్దలందరికీ, మున్సిపల్ చైర్మన్ యువకుడు 7, అదేవిధంగా మిగతా కార్పొరేటర్స్, సర్పంచ్లు, హెడ్ మాస్టర్లు, టీచర్లు, అందరూ ముఖ్యంగా ప్రియతమ వారియర్స్, స్టూడెంట్ వారియర్స్, నెక్స్ట్ జనరేషన్ అంతా మీరే. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టుకున్నామో ఎక్కువ సేపు చెప్పాలంటే చాలా కష్టం, టైం లేదు మేడం గారికి. సో క్లుప్తంగా చెప్తున్నా, ఈరోజు 80 కంప్యూటర్లు తొర్రూరు పెద్దవంగర మండలానికి డిజిటల్ విద్యలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో డిజిటల్ ఎడ్యుకేషన్ సాంకేతిక సో మాది బేసికల్గా పాలకుర్తి. స్టూడెంట్స్ మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఒకప్పుడు నేను మీలాగానే గవర్నమెంట్ స్కూల్లో ఇలాంటి యూనిఫామ్ వేసుకొని మీ మధ్యలో కూర్చొని చూశాను, ఇలాంటి స్టేజ్ల మీద. అదేవిధంగా కష్టపడి సాధించుకొని ఈరోజు ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలో ఒక సిఎస్ఆర్ వింగ్లో మన కోసం, పేద విద్యార్థుల కోసం పనిచేసే అవకాశం రావడం అనేది చాలా సంతోషం అనిపిస్తుంది. సో కష్టపడే వారికి ఏ రోజు కూడా లోటు లేదు. ఏదో ప్రైవేట్ స్కూళ్ళలో అది ఉంటుంది, వాళ్ళ మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది కాదు. ఈ రోజుల్లో కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో మంచి ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ టీచర్స్, అదేవిధంగా ఈరోజు మేము ముందున్న కంప్యూటర్స్ ఏదో డబ్బాలు కావు. ఖచ్చితంగా దయచేసి టీచర్స్, రెస్పెక్టెడ్ టీచర్స్, మీరు వాటిని ప్రాపర్గా వాడుకొని ఈరోజు గవర్నమెంట్ ఇస్తున్న ఏఎక్సెల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అది ఎంపీపీఎస్ స్కూల్ నుండి స్టార్ట్ అవుతుంది. వాటిని ప్రాపర్గా కంప్యూటర్ బేసిక్స్ నేర్పిస్తే రేపు మాతో పాటుగా ఏ పిల్లలు కూడా సాఫ్ట్వేర్లో మా పోలీసులా కూర్చుంటారు. వాటికి సాఫ్ట్వేర్ ఫ్యూచర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇలాంటి మీరు ఇక్కడ కంప్యూటర్ మరి ఏ స్కూల్ చదువుతుందో అలాంటి టీచర్ మాకు కంప్యూటర్ ద్వారా నేర్పారు అనేది ఈ రోజున డిజిటల్ యుగంలో విద్యార్థులు దాంతో పాటు సమానంగా అభివృద్ధిలో చెందుతారనేసి ఆ ఒక్క ఉద్దేశంతోనే మా యొక్క ఇన్ఫోసిస్ ఫౌండర్ సుధామూర్తి గారు. సో అందరికి తెలుసు కదా, నారాయణమూర్తి గారు, సుధామూర్తి గారు తెలుసా, ఇన్ఫోసిస్ ఫౌండర్. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో మీరు ఇన్ఫోసిస్ కంపెనీ ఎవరు స్థాపించారు? నారాయణమూర్తి గారు. ఓకే, వాళ్ళ వైఫ్ సుధామూర్తి గారు. ఓకే, దీంట్లో భాగంగా ఏంటి అంటే అతనికి నాలెడ్జ్ ఉంది, బీటెక్ అయిపోయింది, నాలెడ్జ్ ఉంది, బట్ డబ్బులు ఎవరికి? నారాయణమూర్తి గారు. సో అప్పుడు ఏమైంది, సుధామూర్తి గారు 10,000 రూపాయలు అప్పుగా ఆమె దాచుకున్న పువ్వుల పెట్టిలో దాచుకున్న డబ్బులను 10,000 రూపాయలు అప్పుగా ఇస్తే ఆ రోజు ఇట్లాంటి చిన్న రూమ్ లో స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు హైదరాబాద్ లో 200 ఎకరాలలో 2 దిక్కుల, బెంగళూరులో, చెన్నైలో, పూణేలో, అదేవిధంగా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో
ఈరోజు కంపెనీ విస్తరించి ఇంతమందికి ఉపాధి ఇస్తూ ఇంతమందికి ఎంకరేజ్ చేస్తూ అదేవిధంగా వాళ్ళకున్న చారిటీ గుణంలో హార్ట్లో దాంట్లో భాగంగా ఈరోజు వాడుకున్న కంప్యూటర్లు అయినా పర్లేదు, వీటికి మాకు నెక్స్ట్ ల్యాప్టాప్స్ వచ్చాయి, వీటిని మనం అమ్ముకుంటే 50% రేట్ వస్తుంది, అయినా కూడా మనం చారిటీగా విద్యార్థులకు ఇద్దాము అని ముందుకు వచ్చారు. సో అలాంటి దాతృత్వంతో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు సంపాదించడం పాటు 10 మందికి సాయం చేస్తున్నారు. సో ఈ విధంగా మీరు కూడా మనకు యువ ఎమ్మెల్యే గారు ఉన్నారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ మంచి యువ నాయకుడు ఉన్నాడు. సో మీ సహకారంతో ఇంకా అభివృద్ధి చెందాలని డిజిటల్ యుగంలో ముందుకు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం. ఇప్పటికీ మేము వరంగల్ జిల్లాలో మాకున్న రీజనల్ ఫీలింగ్ వల్ల 950 కంప్యూటర్స్ ఇచ్చాము. దాంట్లో పాలకొట్టు నియోజకవర్గంకి దాదాపు 320 కంప్యూటర్స్ ఇచ్చాము. దేవరపురం, కొడకండ అండ్ రాయపర్తి మండలాలు కూడా పాలకొట్టుతో పాటు. సో చాలా సంతోషం అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. కోరుతున్నాము. మేడం ప్రోగ్రామ్ షెడ్యూల్ బిజీ దీని క్లుప్తంగా మాట్లాడుతున్నాం. అందరికీ కూడా నమస్కారాలతో మరి ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు యశస్వి రెడ్డి గారికి, మరి తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ గారికి, ఇన్ఫోసిస్ రిప్రజెంటేటివ్స్, లయన్స్ క్లబ్ అండ్ తొర్రూరు రిప్రజెంటేటివ్స్ కి, వందే మాతరం రవీంద్ర గారు, వార్డ్ కౌన్సిలర్స్, తర్వాత హెచ్ఎంస్, తర్వాత ఎన్ఈఓస్, మీడియా అందరికీ కూడా నమస్కారాలతో, సర్పంచెస్ మరి ఇతర పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, స్టూడెంట్స్, ఈరోజు ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకు ఖచ్చితమైనటువంటి ఒక టెక్నాలజీ అందాలి, కంప్యూటర్స్ ద్వారానే అది సాధ్యమవుతుందనేటువంటి విషయాన్ని గ్రహించి మరి స్వచ్ఛందంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఈ కంప్యూటర్స్ మన స్కూల్స్ లో మీరు దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని దీని ద్వారా మీకు భవిష్యత్ అనేది ఒక బంగారు బాట అవుతుంది. ప్రజెంట్ ఉన్నటువంటి టెక్నాలజీ ఏంటి ఎవరైనా స్టూడెంట్స్ చెప్పగలుగుతారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో మీరు కంప్యూటర్ ద్వారా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూటిలైజ్ చేసి మీ యొక్క విద్యాభివృద్ధిని కానీ మీరు చదివే ప్రతి ఒక్క అంశంలో కూడా అడ్వాన్స్ గా వర్క్స్ చేసేటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా కంప్యూటర్ విద్య ద్వారా మీరు మీ యొక్క జాబ్ సెక్యూరిటీస్ కానీ ప్రొవిజన్స్ కానీ ఇక్కడ ఒక వేదికగా కంప్యూటర్ అనేది ఉపయోగపడుతుంది. సో ప్రతి పాఠశాలలో కూడా మీకు స్టెమ్ ల్యాబ్స్ కానీ, తర్వాత ఏఎక్సెల్ కానీ, ఫిజిక్స్ వాళ్ళ కానీ, కాల్ అకాడమీ ద్వారా రకరకాల ప్రోగ్రామ్స్ అనేది గవర్నమెంట్ నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా మీకు ఈ కంప్యూటర్స్ వస్తే కనుక చాలా రికగ్నైజేషన్ ఉంటుంది. సో ఈ కార్యక్రమం చేపట్టినటువంటి ప్రజాప్రతినిధులకు కానీ మరి లయన్స్ క్లబ్ వారికి కానీ ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల యొక్క విద్యార్థులపైన ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యా వ్యవస్థని బలోపేతం చేసేటువంటి ఒక బృహత్తర కార్యక్రమానికి ఈరోజు ఈ అవకాశం కలిగించినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్క మండలాల్లో కూడా ఎన్యూఎస్ కూడా ఇనిషియేటివ్ తీసుకొని మీరు ఇట్లాంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడమే కాకుండా మన పిల్లలకి లబ్ధి చేకూరే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా పెద్ద స్థాయిలో జరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రెసిడెంట్ నాగా కృష్ణ గారు క్లుప్తంగా మాట్లాడుతున్నారు. సరే, నమస్కారం. వేదికమైన పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదములు. అలాగే ఇన్ఫోసిస్ వారికి కృతజ్ఞతలు, వందనాలు. ఎంతో విజ్ఞానాన్ని అందించిన కంప్యూటర్లు అందుకోవడం చాలా గొప్ప విషయం. ఇటువంటి వారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సమయంగా మనం మాట్లాడలేకపోతున్నాను. అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు.
మన బాలకృష్ణ కొంత ఎమ్మెల్యే గారు మంగాలు ఈరోజు ఈ కంప్యూటర్ డిస్ట్రిబ్యూషన్స్ ప్రోగ్రామ్ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్ వాళ్ళు చేస్తున్నారు. మన ప్రోగ్రామ్ కి ఇక్కడికి వచ్చిన అఫీషియల్స్ అందరికీ, ముఖ్యంగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు అండ్ లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ, ఇన్ఫోసిస్ నుంచి స్వాతి గారికి, ఇంకా ఇక్కడ ఉన్న మా చైర్మన్, వైస్ చైర్మన్, మా కౌన్సిలర్లు అందరికీ, స్టూడెంట్స్ అందరికీ హాయ్. మరి ఇక్కడికి వచ్చిన ఇంటర్నెట్ మీడియా సర్వీస్ కూడా పేరు నమస్కారాలు. కాబట్టి వారు ఇక్కడ నేటి డిస్ట్రిబ్యూట్ చేయాలని కోరుకుంటున్నాం మిమ్మల్ని. వాళ్ళంతా చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండి చేయడం అనేది చాలా తక్కువ. ఇప్పుడు ఈ కంప్యూటర్స్ ఇచ్చి కూడా మళ్ళీ తర్వాత దాన్ని చెక్ చేసుకోవచ్చు. చాలా మంది ఇచ్చినా కదా మన పైన అయిపోయి కాదా మమ్మ అనిపించుకుంటారు. అట్లా కాకుండా ఒక గ్రూప్ పెట్టుకొని ఇప్పుడే చూపిస్తున్నారు. అంటే ఎక్కడైతే వాళ్ళు కంప్యూటర్స్ డొనేట్ చేస్తున్నారో దాన్ని యూజ్ చేస్తున్నారా లేదా స్టూడెంట్స్ అన్నది కూడా వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. మరి మీరు మన కాన్స్టిట్యున్సీలో వేరే స్కూల్స్ లో కూడా ఎక్కడికైనా చేయాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా సుధామూర్తి గారు అంటే మాకు గుర్తొస్తుంది. మేము స్టూడెంట్స్ ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఒక లెసన్ ఉంటుంది సుధామూర్తి గారి గురించి. ఏంటంటే తను టాటా కంపెనీలో ఒకటి జాబ్ పోస్టింగ్ పడుతుంది. పడితే ఉమెన్ ఆర్ నాట్ అలౌడ్ ఫర్ దిస్ జాబ్ అని పెడతారు. అందులో తను ఉమెన్ ఎందుకు వెళ్ళదు, మీకు క్యాపబులే కదా అంటే అప్పట్లో ఒక ఉమెన్ బయటకు వచ్చి నేను జాబ్ చేయాలంటే ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉండేవి. ఇంకోటి ఉమెన్ అనగానే ఈ జాబ్ తను చేయలేదు అన్న దృష్టితో చూసేవారు. ఆ కాలంలోనే నాకు చదువుకున్న క్లాస్ లో కూడా నాకు తెలిసి తను ఒక్కతే ఉమెన్ అనుకుంటా, నాకు గుర్తున్నంత మక్కువ లెసన్లో. తర్వాత తన జాబ్ కింద ఉమెన్ ఆర్ నాట్ అలౌడ్ అన్నా కానీ ఆ జాబ్కి వెళ్ళి తను అప్లై చేసుకొని మరి ఆ జాబ్ తెచ్చుకుంది సుధామూర్తి గారు. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఎంతో మందికి సహాయం చేసే స్టేజ్కి వచ్చినారు. మరి అట్లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తప్పకుండా మనం కూడా అందరం తీసుకోవాలి. మీరు కూడా పిల్లలంతా కూడా చదువుకోవాలి, మంచిగా చదువుకొని మీ పేరెంట్స్కి అట్లీస్ట్ మీ ఫ్యామిలీ మటుకు మీరు మంచిగా చూసుకునేటట్టు ఉండాలి. ఇంకా దేవుడు ఇంకా పెద్ద స్థాయికి వెళ్తే ఇట్లా మీకు కూడా డొనేట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చేపట్టారు సార్. మన గ్రామాల్లో సహాయంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. మనందరికీ ఆనందకరమైన విషయం ఏంటంటే సుమారు 350 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ఈ మండలంలో ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ తీసుకోవడం మనందరికీ గర్వకారణం. ప్రభుత్వ బడి బతుకుతుంది, బడుగు బిడ్డలు చదువు కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మన బడులకి ఆలంబనగా అనిపించినటువంటి లైన్స్ క్లబ్ ఆఫ్ సార్ సార్ మా సర్పంచ్ గారు సార్, మా సర్పంచ్ గారు మన షర్ట్ ఇచ్చే సర్పంచ్ గారు సార్ పరిచయం చేసుకో ప్రెసిడెంట్. డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి మాస్టర్స్కి, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా ధన్యవాదాలు. పిల్లలు అందరూ కూడా చక్కగా చదువుకోవాలి. మనం ఎక్కడి నుండి వచ్చామనేది కాదు, మనం ఏం సాధించామనేది ముఖ్యం. పేదరికంలో పుట్టినా, ఎక్కడ పుట్టినా, ఎక్కడి నుండి వచ్చినా, ఏం చేసినా చివరకు మన గోల్ అనేది ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి. ఉన్నతంగా ఎదిగే విధంగా మనం అవకాశాలను సృష్టించుకోవాలి. ఏ విధమైనటువంటి అవకాశం వచ్చినా దాన్ని వదులుకోవద్దు. ప్రతి అవకాశాన్ని మనం పునాదిగా చేసుకొని ముందుకు సాగాలి. ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్ అందరూ
చెట్టు కింద పెట్టుకో. సాఫ్ట్వేర్ సంస్థ మన ప్రభుత్వ పాఠశాలకు అందిస్తున్నటువంటి కంప్యూటర్ల బహుకరణ కార్యక్రమానికి అధ్యక్షులు లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు అధ్యక్షులు కృష్ణమూర్తి గారు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మనల్ని ఆశీర్వదించినటువంటి పెద్దలు మన పాలకుర్తి శాసనసభ్యురాలు మేడం యశస్విని రెడ్డి గారికి, అలాగనే ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు మన జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ మూర్తి గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మరి ఇన్ఫోసిస్ సంస్థ ప్రతినిధులు స్వాతి గారు, నాగరాజు గారు, అలాగనే లైన్స్ పెద్దలు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ సర్పంచులు, ప్రధానోపాధ్యాయ మిత్రులు, ప్రియమైన విద్యార్థులు, మీడియా మిత్రులు, విద్యార్థులందరికీ కూడాను మరి ఈ సందర్భంగా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, మనకందరికీ తెలిసినటువంటి విషయమే మరి కంప్యూటర్లను మన మండలానికి 40 కంప్యూటర్లను మరి అందిస్తున్నటువంటి ఇన్ఫోసిస్ సంస్థకు నాగరాజు గారికి, అలాగే స్వాతి మేడం గారికి మండల విద్యాశాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో మరిన్ని కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని నాగరాజు గారు కూడా ఒక మాట చెప్పడం జరిగింది. అయితే ఒకవైపు ప్రభుత్వము మరి కంప్యూటర్లను ప్రాథమిక పాఠశాలలో కూడా ఇస్తుంది. ఇటీవల 11 పాఠశాలకు తొర్రూరు మండలానికి శాంక్షన్ కావడం జరిగింది. అలాగనే హై స్కూల్లో కూడా ఆల్రెడీ కొన్ని కంప్యూటర్లు ఉన్నాయి, ల్యాబ్స్ కూడా ఉన్నాయి. బట్ ప్రాథమిక పాఠశాలలో యూపీ స్కూళ్ళలో కంప్యూటర్లు లేవు. పిల్లలకు డిజిటల్ విద్య మరి విద్యగా మారినటువంటి సందర్భంలో మరి వాళ్ళ ఇన్ఫోసిస్ సంస్థ మన పాఠశాలకు మరి కంప్యూటర్లు ఇవ్వడం అనేటువంటి చాలా సంతోషకరమైనటువంటి విషయం. వారికి మండల విద్యాశాఖ పక్షం మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఇప్పుడు ఒక్కొక్క స్కూల్లో చదువుతాను. మరి గౌరవ సర్పంచ్ గారు, అలాగే హెడ్ మాస్టర్ గారు వచ్చి మరి గౌరవ ఇన్ఫోసిస్ ప్రతినిధులు డిఓ గారి చేతుల మీదుగా, లైన్స్ పెద్దల చేతుల మీదుగా కంప్యూటర్లను తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎస్ నౌ అమర్ సింగ్ తండా, కీర్తన మేడం అండ్ సర్పంచ్ గారు ప్లీజ్. అమ్మా స్వాతి మేడం మీరు రెడీగా ఉండండి, ఒక్కొక్క ఫోటో దిగండి, మళ్ళీ వాళ్ళు తీసుకోబోతారు. మల్లేష్ ఒక ఫోటో కూడా తీయండి బాబా అని కూడా. అలాగనే అచ్యుతన్న హెడ్ మాస్టర్ గారు, అచ్యుతన్న హెడ్ మాస్టర్ గారు, సర్పంచ్ గారు ఇవ్వండి. అచ్యుతన్న నుంచి డిఓ గారు, అలాగే లైన్స్ ప్రతినిధులు చేతుల మీదుగా. ఫార్మాట్ కొంచెం వరకుందమ్మా, ఫార్మాట్ చేసి ఇస్తారు. నెక్స్ట్ ఎస్పీ కదా సోమవారం ఉంటుందన్నా. నెక్స్ట్ సోమవారం ప్రైమరీ స్కూల్ యాకూబ్ రెడ్డి గారు అండ్ సర్పంచ్ గారు. చిత్రపల్లి గ్రామంలో జీకే కన్నా అంటూ ఉంటుందన్నా. మేడం కూడా జీకే కన్నా పేరు పడుతుంది. జీకే కన్నా శ్రీనివాస్ గారు, సర్పంచ్ గారు అండ్ నస్రీం గారు. యా నెక్స్ట్ గోపాలి గుడిబండ హెడ్ మాస్టర్ గారు అండ్ సర్పంచ్ గారు ప్లీజ్ కావాలి. పిఎస్ గుంటూరు సర్పంచ్ గారు అండ్ హెడ్ మాస్టర్ గారు తిరుమలేష్ గారు, సర్పంచ్ గారు కవిత బాలకృష్ణ గారు దయచేసి వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ హరిపిడ రైతు ఉండండి. హరిపిడ కాలేజ్ దివసాపురం, హరిపిడ హెడ్ మాస్టర్ గారు, సర్పంచ్ గారు ప్లీజ్ కావాలి. ఒకసారి క్లాప్స్ అసలు కొడతలేరు సార్, క్లాప్స్ కొట్టండి. సర్పంచ్ గారు ప్లీజ్ కావాలి. హరిపిడ
కర్తాల హెడ్మాస్ గారు ముద్దులింగం గారు వెంకటరెడ్డి గారు సర్పంచ్ గారు ప్లీజ్ కమ్. నెక్స్ట్ అలాగే వచ్చారండి సర్పంచ్ గారు వచ్చారా? ప్రైమరీ స్కూల్ కుమారయ్య గారు. పిఎస్ వెంకటాపురం ఆదికమైన సర్పంచ్ గారు. యూపీఎస్ నాంచముడు వెళ్ళుకోండి. సుమారు యూపీఎస్ తీసుకో సర్పంచ్ గారు నరసింహ అంటే మాస్కులే నెక్స్ట్ ఫతేపురం ప్లీజ్. ఫతేపురం స్వప్న మేడం. ఫతేపురం ఈజముంట తండ సర్పంచ్ గారు మిస్సెస్ పెద్దమంగే తండ హెచ్ఎం గారు అండ్ సర్పంచ్ గారు. పిఎస్ గారు ప్రైమరీ స్కూల్ తెలుగు వీళ్ళు మన అందరికంటే అడ్వాన్స్ ఉన్నారండి. ప్రైమరీ స్కూల్ తెలుగు వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు. మళ్ళీ ఒక బోర్డు ఎవరికి తీసుకున్నాం. అందరికంటే ఫస్ట్ తీసుకునేది వాళ్ళే. ప్రాథమికంగా 40 కంప్యూటర్ ఇవాళ మరి తొర్రూరు మండలంలో అన్నిటికీ కూడా 41 అన్నాడు. ప్రైమరీ స్కూల్ తొర్రూరు 41 కంప్యూటర్లను అందించినటువంటి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు అలాగే సుధామూర్తి గారు వారి టీమ్ లో పనిచేసినటువంటి స్వాతి మేడం అండ్ నాగరాజ్ గారు మరి కార్యక్రమాన్ని నిర్వహించడంలో సహకరించినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు పెద్దలు మన మెన్యూను ఇచ్చినటువంటి ఇంత పెద్ద మెన్యూని ఇచ్చినటువంటి పెద్దలు వందేమాతరం ఫౌండేషన్ రవీంద్ర గారు అలాగే కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. మన విదేశాల సర్పంచులు హెడ్మాస్టర్లు పిల్లలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఒకసారి జీవితాన్ని సర్పంచ్ గా ఎప్పుడు వచ్చారు ఒక ఫోటో దిగారు. కార్యక్రమాన్ని ఉద్యోగాన్ని ఇప్పుడు మండలం కూడా యూపీఎస్ సిద్ధమంగళ హెడ్ మాస్టర్ అట్లాగే ప్రైమరీ స్కూల్ ప్రైమరీ స్కూల్ సిద్ధమంగళ ప్రైమరీ స్కూల్ ఒకేపల్లి ప్రైమరీ స్కూల్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ అందరూ రావాల్సింది డిఓ గారు మరియు ఇన్ఫోసిస్ ప్రతినిధి నాగరాజు స్వాతి ఇప్పుడు
తయారు చేస్తాం. అది 1 to 2 days టైం పడుతుంది. మనకి సాఫ్ట్వేర్ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. అది చేసి ఇస్తారు. ఈ పర్యావరణ రక్షణలో భాగంగా మాకు ఈ నెలల ప్రోగ్రాంలో ప్రతి పాఠశాలలో తెలియజేస్తున్నాం. కాబట్టి మీ యొక్క ప్రతి పాఠశాల మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. రక్షణ రక్షిత వృక్షో రక్షిత రక్షిత వృక్షో రక్షిత రక్షిత. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి సహకరించినటువంటి అందరికీ కూడా తెలియజేస్తున్నాను. గోశాల కాడ అండి గన్నేరు చెట్టు, కాన చెట్టు ఉందా, కాన చెట్టు, 2 మాందర చెట్టు, ఒక ఉసిరి చెట్టు అండి పట్టుకోండి. అది కూడా మాందర చెట్టు, ఒక వేప చెట్టు. మన ఎమ్మెల్యే గారు పెట్టిల్లాడ గట్టిగా చెప్పాం. ఎమ్మెల్యే గారు ఆడ యాప చెట్టు పెట్టిల్లాడ. ఇప్పుడు ఉసిరి చెట్టును అది పెట్టేది ఉన్నది. ఈ 3 అక్కడ 4 ఒకటి 5 చెట్లు గోశాలకు మా చల్లాపల్లం గ్రామ పంచాయతీ, తొరుగు గ్రామ పంచాయతీ తరపున ఉన్న ఈ చెట్టు ఎంపీడీఓ గారికి అందరికీ మా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. ఈ దాతృత్వ కళ ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ కంపెనీలకు, అంతేకాకుండా లయన్స్ క్లబ్ వారికి, అతి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోతున్న గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్కి ఇన్ఫోసిస్ ఇచ్చే సాఫ్ట్వేర్ కంప్యూటర్లు చాలా అమూల్యమైన, శక్తివంతమైంది. ఈ రోజున ప్రతి జీవి, ప్రతి సంస్థ, ప్రతి మనిషి ఈ ప్రకృతి మమేకం కావాలి. మన యొక్క జ్ఞానాన్ని బట్టి ఉన్న యొక్క కంప్యూటర్ కూడా మమేకమైనప్పుడే మనగడ సాగే అవకాశం ఉంటుంది. అందుకు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు నిర్వహించిన ఒక ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ ఇచ్చిన ఒక కంప్యూటర్లో కానీ, లేక గోశాలలో కానీ, అంతగా అధికంగా వచ్చిన యొక్క మన పాలకుర్తి నియోజకవర్గమైన ఎమ్మెల్యే గారైన యశస్వి రెడ్డి గారికి, ఇక్కడ ఎంతమంది అయితే స్కూలు యాజమాన్యం, హెడ్ మాస్టర్ కానీ, సర్పంచ్లు కానీ, పాలకవర్గం కానీ, అంతేకాకుండా ఆ నితిన్ భవన్ ఫౌండేషన్స్ వాళ్ళు కానీ, వందే మాత్రం వాళ్ళ ఫౌండేషన్స్ వారు కానీ, ఎంతమంది అయితే ఆ సభలో పాల్గొంటారో వాళ్ళందరికీ సుశ్రుత ప్రకృతి ఒక వందనం తెలియజేస్తూ, అభిమానులారా ఆ చూడు నితిన్ ఫౌండేషన్ చూడండి. వాస్తవంగా తొర్రూరులో నేను చూసిన యొక్క ఎన్నో ఆశ్రమాలు చూసినా కానీ అన్ని తీర్ల చెట్లు, అన్ని చెట్లు నేను చూడలేకపోయినా. ఉన్నాయి అంత అంటే విశాలమైన పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉన్నాయి, కానీ తక్కువ విస్తరణలో ఎక్కువ చెట్లు ఉన్నాయి. అందుకు అలాంటి ఒక వందే మాత్రం ఫౌండర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబ వారసులు వాళ్ళకి నిజంగా వందనములండి. 3 దళ మారేడు ఉందన్నాడా,
త్రిదళ అంటే ఇవన్నీ 3 కలిసి మారేడు కదండి. అంటే ఈ ఒక్క పత్రంలోనే 3 ఆకులు ఉంటాయి. ఆ 3 తలలో ఆకు ఉంటుంది. మళ్ళీ ఇలా 3 ఉంటే మళ్ళీ ఇది 3 ఉంటే ఇది మళ్ళీ 9 ఉంటాయి అనమాట. అంతే ఉంది త్రిదళ మారేడు ఉన్న చెట్టు ఆ యొక్క ప్రదేశం. అందుకే అక్కడ వాళ్ళందరూ ఈ ఎడ్యుకేషన్కే ప్రాముఖ్యత ఇస్తారు. ఏ మీటింగ్ పెట్టిన ఎడ్యుకేషన్ మీటింగే ఉంటుంది. అందుకే అలాంటిది చూడండి, ఆ ఆఫీస్ చూడండి, అంతా ఆవరణ చూడండి. నేను 100%లో 5% 10% చూపించిన. అలా మన యొక్క హృదయాలు కానీ, మన యొక్క ప్రకృతి ఒడిలో ఉన్న మన ఇల్లు కానీ, మన యొక్క ఆఫీసు కానీ, ప్రభుత్వ వాళ్ళు కానీ, ప్రైవేటు వాళ్ళు కానీ అది నిర్మించుకుంటే ఆడ కొన్ని వందల మంది, వేల మంది కొన్ని రోజుల వరకు ఉన్న ఎలాంటి చెడు ఆరోగ్యాలు చేరదీయాలి. అలాంటి వాళ్ళు మంచిగా ఆశ్రమంలా, అలాంటి ఒక నితిన్ ఫౌండేషన్ భవనం లాగా అందరూ ఇలాంటి చెట్లు, అమూల్యమైన శక్తివంతమైన చెట్లు కనుక మన గృహాల్లో కనుక నిర్మించుకుంటే వ్యాధులు దూరం అవుతాయి. అందుకే నేను 2 చేతులు జోడించి జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ, జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి, మండల స్థాయి లయన్స్ క్లబ్ వాళ్ళు ఇలాంటి ఒక కంపెనీ, ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ కంపెనీ లాంటి, లేక నితిన్ ఫౌండేషన్ లాంటి వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళందరూ వచ్చి మన యొక్క గవర్నమెంట్ పాఠశాల ఉన్న విద్యార్థులను కాపాడుకుందాం. ఈ ప్రగతి బాటలో ఉన్న యొక్క విద్యార్థులకు బంగారు పాట వేసుకుంటూ ప్రకృతి మమేకం చేసుకుంటూ ముందు అడుగు వేయాలని ఆశించుకుంటూ మీతో సెలవు తీసుకుంటూ జై విశ్వం, జై పర్యావరణం, జై హరిత భారతం, జై హరిత తెలంగాణ, జై హరిత జిల్లా, జై హరిత తొర్రూరు మండలం కావాలని ఆకాంక్షించుకుంటూ మీతో సెలవు తీసుకుంటూ జై హింద్. ఇట్లు మీ వెన్నమాల రవి.